మీరందరూ ఒక్కసారి ఆగుర్రు అయ్యా. ఈ గణపతి చూస్తే పర్సన్ కావాల్సిందా? మీ అందరికైతే ఈరోజు వెమ్లవాడకి వచ్చిన అన్నమాట. వెమ్లవాడలో ఆదివారాహి కళా ఆర్ట్స్ అంటే ఎట్లుంటదంటే ఎంత హైట్ అంటే ఎంత ఉంటుంది హైట్ తెలియదు చెప్పు. 16 ఫీట్ల హైట్. ఈ గణపతులు నిజంగా మనం ఎక్కడెక్కడికో ఏడుకోతారా అందరు హైదరాబాద్ కోరుట్ల ఇటు వాటని అన్ని పోతారు కదా. ఇక్కడ గింత పెద్ద గణపతులు ఉన్నాయి. మీ అందరికి లొకేషన్ ఏంటంటే ఆదివారాహి కళా ఆర్ట్స్ అని వెమ్లవాడ కోరుట్ల పోయే రూట్ లోనే ఉంది ఇది. మీరు గనక వచ్చి ఈ వీడియో చూసిరనుకో డిస్కౌంట్ మాత్రం పక్కా. నా వినాయకుడు అబ్బబ్బబ్బబ్బా నా తొండమంతున్నారా బాయ్, నేను నిజంగా చెప్తున్నా. ఎత్తున్నారా చూసిన అంటాలే మన వినాయకుడు. ఇంకా అవసరం ఒక్క గణపతి అయితే పెద్దగా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్న గణపతులన్నీ మీకు చూపెడతా. చల్ నాతో పాటు వచ్చేస్తారా? వచ్చేస్తావా? ఈ గణపతి చూడు మా అవసరం లింక్ ఇది ఎక్కడ ఉంటది అంటే ముంబైలోనే ఉంటాయి ఎటువంటి స్టైల్. నిజంగా చెప్తున్నా ముంబైలో చేతంతా హత్తనారా నేను రానిగా. ముంబై స్టైల్ ఉన్నటువంటి గణపతులు అన్ని కూడా ఇక్కడనే ఉన్నాయి. మీరు అందరు కూడా ఒక్కసారి విజిట్ చేయాలి. ఆదివారాహి కళా ఆర్ట్స్. మీకు ఇంకా ఎట్లా అవసరం ఉన్న గణపతులు అన్ని చూపెడతా. ఒకసారి నాతో పదండి. ఇట్లాంటి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ప్రింట్ కావాలి కానీ అంటే కలర్ కావాలి. మీరు ఎట్లా కలర్ కోరుకుంటే అట్లా కలర్. మీరు ముందే బుక్ చేసుకున్నారనుకో మీకు ఇష్టం వచ్చిన కలర్లు వేసుకోవచ్చు. మాకు ఒకసారి రండి. ఇవన్నీ చూడండి. దాదాపు 10 ఫీట్స్ గణపతి. ఇవన్నీ కూడా 10 ఫీట్స్ 12 ఫీట్స్ 13 ఫీట్స్. మీ అందరికి కావాలనుకుంటే మాత్రం ఎక్కడెక్కడికి పోతున్నా కదా జగిత్యాల అటు ఇటు డ్యాన్ మన వెమ్లవాడకే రండి. ఇక ఈ ఒక్కసారి చూడండి. ఇప్పుడు వస్తున్నా బరాబర్ వస్తున్నా. మన సైజు కాదు, మనకంటే ఎక్కువ సైజు ఉంది. దాదాపు 8 ఫీట్ 9 ఫీట్ ఉంటది గణపతి. మీకు ఈ గణపతి సెట్ అవుతారా బై? ఇప్పుడు 5th వార్స్ కోసం మనం పెట్టుకుంటున్న వాళ్ళకైతే మంచిగా ఉంది. లుకింగ్ మాత్రం అవసరం ఉంది రాజు. నిజంగా నేను ఎక్కడెక్కడో అనుకుంటున్నా కానీ గింత దగ్గర గింత కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇవే గణపతులు కాదు, మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడుర్రి. హైలైట్ గణపతులు పక్క సైడ్ లో ఇవన్నీ చూపెడతాయి ఇప్పుడు మీకు. ఓకేనా? రండి. కమాన్ చూడండి. అక్కడ ఒక డిఫరెంట్, ఇక్కడ ఒక డిఫరెంట్. ఇటు చూడండి. ఈడ కూడా ఒక డిఫరెంట్ హైలైట్ ఉన్నాయి. ఈ గణపతి చూడు మంచిగా ఉంది రాబాయ్ నిజంగా. ఒకసారి ఇక్కడ చూడండి. అంత డిజైన్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు మాత్రం గణపతి అయితే అవసరం నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి గణపతి మనం లేపాల్సిందే. లేపుతాడు. మీరందరూ ఒక్కసారి ఆగుర్రు అయ్యా. ఈ గణపతి చూస్తే పర్సన్ కావాల్సిందా? ఏమున్నాడు రా బాబు శంకరుని రూపంలా. నేను ఒక్కసారి దగ్గరకు వస్తా, ఎంతుంటుందో చూపెడతా. అరే రారా తెల్లోడు ఇది రారే గణేష్ దేక్రే. మా తెల్లోడు వస్తున్నాడు. పర్సన్ అవుతాడు. ఒక్కసారి రా వీడు ఎందుకు ఉంటాడో చూద్దాం ఒకసారి. చూడరా ఏంది ఏం రూపం చెప్పురా. శంకరుని రూపంలో ఉన్నటువంటి గణపతి మామ. మీరు ఎక్కడెక్కడికో పోతురు. ఏంది చూడు ఈ కళారూపం. గణపతి పెడితే మొత్తం తాండవం ఆడుతున్నట్టు చూసిరా. అరే తెల్లండి ఫస్ట్ టైం వచ్చినావు కదా, చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుందిరా? పెద్ద అనిపిస్తుందా? నేను కొట్టినట్టు లేదా గణపతి? నేను లావట్ ఎత్తేస్తాడా బాబు. ఒక్కసారి చూడు. అక్కడ ఆంజనేయుడు, అక్కడ చాలా ఋషులు. ఇది కనుక మీరు ప్రింట్ వేయించుకున్నారనుకో హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది చెప్తున్నా. ఎంత హైలైట్ అంటే గ్రేట్ బాబు. చూడు ఒకసారి 2 పీసులు ఉన్నాయి. అడిదిక్కు కూడా ఇంకా 2 పీసులు ఉన్నాయి. ఆల్మోస్ట్ బుక్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇంత పెద్ద గణపతులు ఇక్కడ దొరికినాయి అనుకో ఖచ్చితంగా మాత్రం బుక్ అయిపోతూనే ఉంటాయి. మీరు కనుక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రావాల్సిందే. ఇవి పెద్ద టాప్ మోస్ట్ ఇలానే ఉన్నటువంటి గణపతులు. దాదాపు నేను ఎట్లున్నా చూడు ఎంతున్నా అంటే మన గణపతి ఎంత పెద్ద ఉంది చూసిల్లా. ఆడుందన్నమాట. మీ అందరికి కావాలనుకుంటే మాత్రం విజిట్ చేయండి. రండి ఒకసారి. మా తెల్లడ గణపతిని చూసి పర్షన్ అయిపోయి వాడు తిరుగుతా ఉన్నాడు అక్కడ. రండి ఒకసారి నా ఇంకా చూడండి గణపతి ఆల్మోస్ట్ అంతే. ఇంత పెద్ద గణపతిని ఎట్లా పట్టుకోపోతారు, ఎట్లా చేస్తారో ఏమో గానీ నిజంగా అవసరం ఉన్నాయి. ఇంకొకటి
చిన్న సైజు గణపతులు కావాలి కదా మనకు, పెద్ద పెద్ద సైజులు కాదు. మీకు చిన్నోళ్ళు ఉన్నారు, చిన్న సైజు కావాలనుకుంటారు కదా, చిన్న సైజు కూడా చూపెడతా ఒకసారి నాతో రాండి. ఒకసారి ఈ గణపతిని చూస్తే మీరు పరిచయం కావాలి. మన సిర్సులాలా, మన ఈ వెమ్లవాడాలా ఉన్నోళ్ళు అందరికి ట్రై ఏంటి చెప్పురా, ఈ గణపతి రూపం చెప్పురా. ఏంటి అనుకుంటున్నావు రా? అయోధ్య రాముడి రూపం, అయోధ్య బాలరాముడు తెలుసు కదా. ఇవన్నీ అన్ని తెలుస్తున్నాయి చూసిరా. మీ అందరికి కావాలనుకున్నారు అనుకో, ఒకసారి విజిట్ దాండి. ఇగో ఎట్లా మస్తున్నది రాబాయ్, పడినట్టుంది. కాదురా, మీద ఇట్లా మనకు ఆశీర్వాదం అన్నట్టు దాన్ని. మీరు కొంచెం దీనికి తెలియదు, మాట్లాడరా, తెలుగు రాదు. తెలుగు వచ్చిరా నీకు? గణపతి చెప్పురా, బాల గణేష్ పేరు. బాల గణేష్ మరి నీకు తెలియదు. ఇప్పుడు మనం చిన్న అన్నం తిన్నా అంతే ఇక. కానీ నాకు ఈ గణపతి సీత నచ్చింది అబ్బా, హైలైట్. పెద్దది మస్తు ఉంది. ఏది పెద్దది? పెద్దది ఇంత అనుకున్నావు, 150 ఎంత ఉంటది రా బాబు. ఇక్కడికి రా, నందీశ్వర గణపతిని చూపెడదా మీకు. ఒక్కసారి ఇట్లా అండి, నందీశ్వరుడు గణపతి మామ. ఒక్కసారి చూడు, మీకు చీకట్లో కనబడకపోవచ్చు కానీ నేనున్న ఐటికి హైలైట్ అంటే హైలైట్ అను. ఇక్కడికి రాండి. చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ సుతం దొరుకు. మీకు ఏ సైజ్ అంటే ఆ సైజ్ దొరుకు, అన్ని అవైలబుల్, అన్ని అవసరం అంటే అవసరం ఉన్నాయి. ఇక ఈ వీడియో చూసినాక మీరందరు కనుక ఒక్కసారి వచ్చి చూడలేరు అనుకో ఈ గణపతులను, ఇక మీ ఇష్టం. ఏమంటారా, మంచి గణపతులను మిస్ అవుతారు రా బాబు, నిజంగా చెప్తున్నా. కింద మొత్తం ఫోన్ నెంబర్, కాంటాక్ట్ అన్ని పెట్టేస్తున్నా. మహేష్ అన్న ఈసారి కోరుట్ల వెళ్లే రూట్ లో మన విమ్లవాడ సైట్ లో పెట్టిండు అన్నమాట. ఎంత పెద్ద గణపతి అంటే ఒకసారి చూడరు మామ. అసలు ఇంత పెద్ద గణపతులు సిరిసిల్లలో అసలు పెట్టుడే లేదు, తక్కువ. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంత పెద్ద గణపతులు ఎట్లా తయారు చేస్తారు మీరు అసలు? ఇక్కడ మన దగ్గర లేదని పెట్టాలని ఆలోచన వచ్చింది. మరి ఇంత మంచి గణపతులు ఉన్నాం గారే, హైదరాబాద్ పోతా అంటారు, కోరుట్ అది ఎటే జగిత్యాల పిరికిట్లు అంత దూరం పోయి వచ్చి అంత వైర్లు తలిగించుకుంటా ప్రాణాలు కోల్పోయే బదులు ఇంత దగ్గర ఇంత పెద్ద గణపతి. ఎన్ని ఫీట్లు ఉంటాయి గణపతి అసలు? 18 ఫీట్ల గణపతి. అబ్బా అబ్బా, మీకు కనుక ఈ వీడియో చూసి అత్త మాత్రం అన్న డిస్కౌంట్ ఇవ్వాలి, నిజంగా ఖచ్చితంగా ఇవ్వాలి. మరి ఎన్ని సంవత్సరాలు పెట్టబట్టి? ఇదే సంవత్సరం ఫస్ట్ టైమే గింత పెద్ద గణపతి పెడితే రాను మీరు ఎంత పెద్ద గణపతి పెడతారే. ఎందుకే కోట్ల పోవడానికి ఆలోచన కొద్ది మేము పెట్టాం ఇక్కడ. చూసిన మనోళ్ళ కోసం అని చెప్పేసి పెడతా ఉన్నాడు అన్నమాట మహేష్ అన్న. మన నెంబర్ మహేష్ అన్న నెంబర్ కింద ఇస్తాను ఇక వచ్చి నీకు మాత్రం అడిగితే మాత్రం డిస్కౌంట్ ఇవ్వాలి అన్నో. ఎన్ని గణపతులు ఉన్నాయి తెలుసా? అవసరం ఉన్నాయి. బాల గణపతి ఉన్నది, అలాగే ఇంకేంది నందీశ్వరుడు గణపతి ఉన్నాడు. అన్ని బొజ్జ గణపతులు నేను చూస్తే అవసరం ఉంది మీకు. అన్ని వీడియోలు కూడా ఇప్పుడు ఒక్కసారి ఆ వీడియో లైన్ గా చూపెడతా. ఈ నా వీడియో చూస్తున్న వాళ్ళు అందరు ఇక్కడికి రావాలంటే నువ్వు ఒక మాట చెప్పాలనే. మన అక్కడ వాళ్ళు ఎక్కడికొక వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, క్రికెట్ వెళ్తున్నారు, జైత్యాల వెళ్తున్నారు, ఇట్లా అందరు అక్కడికి వెళ్తున్నారు, ఎంతో అవసరపడుతున్నారు. కొన్ని చాలా ప్రాణాలు కూడా పోతున్నాయి. దానికోసం అన్న ఆలోచనతోటి ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇదే కాదు, ఖచ్చితంగా ఇంతకడం కూడా డెవలప్ చేయగలుగుతాం మమ్మల్ని సహకరిస్తే. మీరు ఈ వీడియో చూసి వస్తే మీకు నేను డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తా. చూసిరా, మన వీడియో చూసి వచ్చిరనుకో మన మహేష్ అన్న డిస్కౌంట్ కూడా ఇస్తాడట. మన మహేష్ అన్న బాధ ఏంటో తెలుసా? క్రికెట్ జగిత్యాల కోరుట్లో ఇవన్నీ పోయి వస్తా ఉండగా వైర్లు దాకి మన పిల్లగాళ్ళు చనిపోతా ఉన్నారు అన్నటువంటి ఒక బాధతోటి ఇంత రిస్క్ అయినా ఎంత పెద్ద గణపతి అయినా మనకు షార్ట్ కట్ లో 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళేటువంటి సింపుల్ సిరిసిల్లలో అయినా సరే ఇక్కడ ఓన్లీ 10-15 కిలోమీటర్లు. మనకు ఏ వైర్లు అంటావు ఏమంటావు ఆ రోజే తీసుకుపోయినా నడుస్తుంది. కొందరు ఆగమని ఇద్దామని చెప్పేసి వేరే కారు నుండి వస్తారు, రాంగా ప్రాణాపాయ స్థితిలో వస్తున్నారు, తెలుసు కదా. అందుకే మన మహేష్ అన్నకు నిజంగా చెప్తున్నా, కంగ్రాస్ అన్న, థ్యాంక్స్ అన్న. నీ ఎంబడి మేము ఉంటాం, మా వాళ్ళు అందరు ఉంటారు. ఈసారి ఇక్కడ ఈ వీడియో చూసి ఒక్క గణపతి కూడా ఉండద్దు మామా. ఇంకోసారి మన మహేష్ అన్న ఈడనే పెట్టాలి, టాప్ లెవెల్ ఉండాలి, ఓకేనా? మన కళా ఆర్ట్స్ పేరు చెప్పు ఒకసారి. ఆదివరాహి కళా ఆర్ట్స్, వెమ్లవాడ, కొనేపల్లి రోడ్, ఎస్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా. ఆదివరాహి కళా ఆర్ట్స్ అంటేనే దద్దరిల్లిపోవాలిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఓకేనా? ఓకే.